తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడినటువంటి నెయ్యి కల్తీకి గురైందనే అంశం మీద సిబిఐ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ని సిట్ని దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ అందులో ఉన్నటువంటి అనేక సందేహాల్ని నివృత్తి చేస్తూనే కొత్త వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చింది, అందులో డౌటే లేదు. గతంలో ఈ వ్యవహారం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పెను సంచలనం సృష్టించగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిగినటువంటి ఈ విచారణలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకునేందులో సందేహం లేదు. సో ఛార్జ్ షీట్ ప్రకారం ఒకసారి చూస్తే తిరుమల లడ్డూలో వాడినటువంటి పదార్థం అసలైన నెయ్యి కాదని, అది పూర్తిగా కృత్రిమంగా తయారు చేసినటువంటి సింథటిక్ నెయ్యి అని తేలింది. డౌట్ లేదు, తేలింది అదే విషయం. సాధారణంగా నెయ్యిలో ఉండాల్సినటువంటి పాల కొవ్వు, మిల్క్ ఫ్యాటు ఇందులో 0% ఉన్నాయంటే అసలు లేనే లేవు. దీనికి బదులుగా పామోలిన్, కొన్ని రకాల కెమికల్ ఈస్టర్స్ వంటి పదార్థాలని కలిపి నెయ్యిగా భ్రమ కలిగించేలాగా తయారు చేశారని తేలింది. ఈ సింథటిక్ నెయ్యిని వాడడం వల్ల శ్రీవారి ప్రసాదం యొక్క పవిత్రత దెబ్బతిన్న మాట వాస్తవమే అని సిబిఐ అయితే నిర్ధారించింది. అయితే ఈ వివాదంలో అత్యంత వివాదాస్పదమైనటువంటి జంతువుల కొవ్వు అనే అంశం మీద సిబిఐ ఛార్జ్షీట్ ఒక క్లియర్ స్పష్టతను ఇచ్చేసింది. గతంలో ఎన్టీటీబీ ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదికని ఆధారం చేసుకుని చంద్రబాబు చేసినటువంటి లడ్డూల ఎద్దు కొవ్వు, బీఫ్ టాలో, పంది కొవ్వు, లార్డు ఇలాంటివన్నీ కూడా కలిసాయి అని ఆయన ఆరోపించడం జరిగింది. కానీ సిబిఐ విచారణలో ఆ పదార్థాలు జంతువుల కొవ్వు కాదు అని, అవి కేవలం వెజిటబుల్ ఆయిల్స్ నుంచి తీసినటువంటి రసాయన పదార్థాలు అనేది స్పష్టంగా తేల్చింది ఛార్జ్షీట్. దీనివల్ల చంద్రబాబు అప్పట్లో చేసినటువంటి వ్యాఖ్యలు కొంత తొందరపాటుతో కూడినవి అని క్లియర్ కట్గా స్పష్టమైంది, అందులో డౌట్ లేదు. ఎన్డీడీబీ రిపోర్ట్లో సాంకేతిక పదాల కారణంగా కలిగినటువంటి అపోహ వల్ల ముఖ్యమంత్రి ఆ విధమైనటువంటి ప్రకటన చేసి ఉండొచ్చని తెలుస్తోంది. కానీ ఆరోపణలకు పూర్తిస్థాయి శాస్త్రీయ ఆధారాలు లేకుండానే విచారణలో అవి లభించలేదు. సో ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చంద్రబాబు కానివ్వండి, జగన్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, లోకేష్ లాంటి వ్యక్తి, కేసీఆర్, రేవంత్ ఎవరైనా సరే పూర్తిగా దాని మీద రిజల్ట్స్ వచ్చిన తర్వాతే చెప్పాలి ఒకటి, లేదా కలిసే అవకాశం ఉందన్నట్టుగా టెక్నికల్ టర్మ్స్ వచ్చాయి, పూర్తిగా తేలుస్తాం మేము ఈ విషయాన్ని, తేల్చి కలిసినట్టు కనుక 100% తేలితే వదిలిపెట్టే ప్రసక్తి తెలియదని అనాలి. అట్లా అనకుండా ఇట్లా అనేసారు ఈయన. సో అది చాలా పెద్ద ఇష్యూగా మారింది ఇప్పుడు. సో ఈ విషయంలో జంతువుల కొవ్వు లేదని తేలటం వల్ల కోట్లాది మంది భక్తులకి మానసికంగా పెద్ద రిలీఫ్ లభించినట్లుగా మనం క్లియర్ కట్గా చెప్పొచ్చు దీని గురించి. ఈ కుంభకోణం యొక్క తీవ్రతను పరిశీలిస్తే ఇప్పుడు జంతు కొవ్వు కలవలేదు అనేది ఆయన చేసినటువంటి మాటలకు సంబంధించి ఆయన అన్నది కరెక్ట్ కాదని ప్రూవింగే డెఫినెట్లీ, అంతవరకు క్లియర్ కట్. అందులో వైసీపీ వాళ్ళ మీద ఆయన వేసింది అర్థం లేని ఎలిగేషన్స్ అని ప్రూవ్ అయిపోయింది. అయితే ఇది కల్తీ కాకపోవడం కాదు, జంతు కొవ్వు కలవలేదు, వేరే రకమైన వాళ్ళు చెప్పిన రకం కల్తీ కాదు కానీ ఇంకో రకం కల్తీ అయితే పక్క జరిగిందని తేలింది రిజల్ట్స్ వల్ల. సో 2019 నుంచి 24 మధ్యకాలంలో దాదాపు 68 లక్షల కల్తీలయ్యి సింథటిక్ కలిసినటువంటి ఏదైతే ఉండాలో అవి లేకుండా వేరే వాటిని చూపించి నెయ్యిలాగా దాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి కల్తీన ఏదైతే ఉందో అది మాత్రం ఖచ్చితంగా సరఫరా జరిగిపోయింది. ఇది పక్కాగా అధికారులు గుర్తించారు. ఇప్పుడు ఎట్లా తయారయ్యారంటే వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ చంద్రబాబు చెప్పింది అక్కడ లేదు కాబట్టి అసలు మేమేమీ చేయలేదంటారు వైసీపీ వాళ్ళు, చంద్రబాబు చెప్పింది అక్కడ లేదు కాబట్టి జరిగిపోయింది అంటారు టీడీపీ వాళ్ళు. అసలు అర్థం లేకుండా అక్కడ చంద్రబాబు చెప్పినట్టుగా జంతు కొవ్వు అది కలవలేదు. పవన్ కళ్యాణ్ చేసినటువంటి హడావిడిలాగా అక్కడ బీఫ్ లాంటిది ఏమీ కలవలేదు. ఆయన వెళ్ళి మెట్లు కడిగేసి హడావిడి చేసినట్టుగా ఏమీ జరగలేదు. కానీ కల్తీ ఖచ్చితంగా జరిగింది. ఇది దేవుడికి సంబంధించిన కల్తీయో కాదు పక్కన పెడితే మనుషుల ఆరోగ్యాలని సర్వనాశనం చేసేటువంటి కల్తీ 100% జరిగింది. దాని గురించి మాట్లాడలే వైసీపీ వాళ్ళు. చూడండి అసలు సరే వైసీపీ వాళ్ళు ఇది మాట్లాడలే, టీడీపీ వాళ్ళు ఏమో జంతుకు కలవలేదు కదా మేము అప్పట్లో అలా అన్నాము, అది కలవలేదు కానీ ఇది కలిసిందని ఇప్పుడు నేను చెప్తున్నా కదా, కనీసం అట్లా కూడా చెప్పట్లా టీడీపీ వాళ్ళు. దొంగలు మొత్తం ఎక్కడ ఏది అన్నామో దాన్ని వెనక్కి తీసుకోవడానికి వీళ్ళకి ఈగోలు, ఎక్కడ అబద్ధం తప్పు జరిగిందో అవును తప్పు జరిగింది మా టైంలో మేము సరి చేసి ఉండాల్సింది చేయలేకపోయామని ఒప్పుకోవడానికి వాళ్ళకి ఈగోల మధ్య మన బతుకులు ఉన్నాయన్నమాట. కేవలం మళ్ళీ చెప్తున్నా వాళ్ళ ఈగోల మధ్య మాత్రమే మన జీవితాలు అట్లా నడుస్తున్నాయి. సో ఇందులో దీని ఆర్థిక విలువ అంటే 68 లక్షల కిలోల నెయ్యికి 250 కోట్లుగా దీన్ని లెక్క కట్టారు.
సో ఈ భారీ అక్రమాలకు సంబంధించి సిబిఐ మొత్తం 36 మంది నిందితులుగా పేర్కొంటూ నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో ప్రధానంగా బాబా ఆర్గానిక్ డైరీకి సంబంధించినటువంటి డైరెక్టర్లు A1, A2గా వీళ్ళని నిందితులుగా చేర్చారు. వీరితో పాటు టీటీడీలో ప్రొక్యూర్మెంట్, మార్కెటింగ్ విభాగాలకు చెందినటువంటి ఇద్దరు జనరల్ మేనేజర్లు కూడా కుమ్మక్కయ్యి టీటీడీలో వీళ్ళు కల్తీని అనుమతించినట్టు విచారణలోకి తేలింది. సో క్వాలిటీ టెస్టింగ్ కోసం టీటీడీ నియమించుకున్న నిపుణులు కూడా తమ విధుల్లో విఫలమై తప్పుడు నివేదికలు ఇవ్వడం ఈ ఫ్రాడ్లో భాగస్వామ్యం అయ్యారని ఛార్జ్షీట్ పేర్కొంది. సో టీటీడీ దగ్గర పనిచేసినటువంటి అధికారులు అప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల, నిర్లక్ష్యం వల్ల, అధికారులు కుమ్మక్కోవడం వల్ల, ఫ్రాడ్ చేయడం వల్ల భక్తుల కడుపుల్లోకి దారుణమైన సింథటిక్ నెయ్యి వెళ్ళింది. ఇది మొత్తం వదిలేశారబ్బా జనాలు, దీని గురించి మాట్లాడుకోవట్లా. అసలు కదేంటి వేశారు, రాంగ్ ఎలిగేషన్ వేశారు చంద్రబాబు, దాన్ని వెనక్కి తీసుకోవాలి. నేను డిమాండ్ చేస్తున్నాను ఓపెన్గా. సేమ్ టైం వైసీపీని కూడా డిమాండ్ చేస్తున్నా, మీ టైంలోనే సింథటిక్ నెయ్యి వెళ్ళింది, దానికి కూడా సమాధానం చెప్పండి. చంద్రబాబుని మీరు ఎట్లా అయితే వెనక్కి తీసుకుంటారో అందులో మీతో నిలుస్తాం వైసీపీ వాళ్ళతో. కానీ మీ టైంలో సింథటిక్ నెయ్యి వెళ్ళింది, దాని గురించి మీరు నిజం చెప్పండి బయటికి. ఆ విషయంలో మేము టీడీపీ వాళ్ళతో నిలుస్తాం. సో వాళ్ళతో వీళ్ళతో నిలవడం పక్కన పెడితే ఇక్కడ నిజాల్ని బయటకు పెట్టి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్న వీళ్ళే. సో అప్పుడు చంద్రబాబు ఇట్లా అన్నారు, దాని మీద స్టిక్ అయిన పేరు వైసీపీ వాళ్ళు. దానిలో ఏమన్నా దొరుకుతాయో నిజాలను దాన్ని కప్పిపెట్టుకోవడం కోసం టీడీపీ వాళ్ళు, వైసీపీ, జనసేన వాళ్ళు కంగారు పడుతున్నారు తప్ప జరిగింది ఏంటి? ప్రజలు 68 లక్షల కిలోలు, ఒక 65 కిలోలు కాదురా, అది 68 లక్షల కిలోల సింథటిక్ అంటే రాంగ్ నెయ్యి, కల్తీ అయిపోయిన నెయ్యి. అక్కడ ఎన్ని కోట్ల మంది భక్తులు వస్తారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళింది 250 కోట్ల స్కామ్ జరిగింది. దాని గురించి ఎవ్వడు మాట్లాడట్లా. అట్లా అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం మనం.